మకర రాశి వారు ఈ వారం శక్తికి మించినటువంటి పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. త్వరగా అలసిపోతూ ఉంటారు. వివిధ రూపాల్లో బద్ధకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మంచి మంచి అవకాశాలను తర్వాత చేపడదాములే అనేటటువంటి వాయిదా పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదు. కష్టపడండి. శ్రమతో కార్యక్రమాలను సాధించుకోవాలి. విశేష ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మీరు కష్టపడడం ద్వారా ఫలితాలు వెంటనే రానప్పటికీ కూడా భవిష్యత్తులో అవి మీకు చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. భవిష్యత్తు అవసరాలకు, భవిష్యత్తు అభివృద్ధికి మంచి పునాదులు వేసుకునే అవకాశాలు, అలాగే అద్భుతమైనటువంటి విజయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సమతుల్యతను పాటించాలి. లోటుపాట్లను, తప్పులను ఎప్పటికప్పుడు కూడా మీరు సవరించుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క విశేషమైనటువంటి మాటల విలువలు ప్రాధాన్యతగా చక్కగా అందరూ స్వీకరిస్తూ ఉంటారు. అందరూ కూడా మీరు చెప్పినటువంటి విధంగా పాటించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా వివిధ రూపాల్లో విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో చలనచిత్ర సంబంధమైనటువంటి టీవీ, ఇతరమైనటువంటి మాధ్యమాల ద్వారా కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. అలాగే సమాచార లోపాలు లేకుండా ఉద్యోగ అధికారులతో, అలాగే కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తూ ఉండాలి. శక్తికి మించినటువంటి ప్రయోజనాలు పొందేందుకై కష్టపడుతూ ఉంటారు. అలాగే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని, అలాగే కొంత అప్పును కూడా చేసి ఆ ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మకర రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారిని శంఖపుష్పాలతో అర్చన నిర్వహించటము, దీపారాధన చేసుకోవటం మంచిది. ఈ వారం ఈ మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పేదవారికి వస్త్రదానం చేయటం మంచిది. కాయగూరలు దానం చేసుకోవటం మంచిది.